హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము ఏకపాద సంతులాసనం గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు మనము సంతులాసనం చేశాము. సంతులాసన పొట్టకండరాలని బిగించి పొట్టకండరాలని మంచి ఆకృతిలో తేయడానికి, కోర్ స్ట్రెంగ్త్ తేయడానికి అలానే శరీరాన్ని బలంగా దృఢంగా తయారవ్వడానికి పనిచేస్తుందని మనము చర్చించాము. సంతులాసనంలో మనము 2 చేతులు 2 కాళ్ళ వేళ్ళపై ఉంటాము. అయితే ఏకపాద సంతులాసన అంటే ఒక కాలుని పైకి చేయడము. ఎప్పుడైతే మనము ఒక కాలుని పైకి చేస్తామో శరీర భారం అంతా 2 చేతులు ఒక కాలుపై వెళ్ళిపోతుంది. దానితో స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అక్కడ మనము అదే ఆసనంలో ఉండాలంటే మన పొట్ట కండరాలని ఇంకా ఎక్కువగా బలపరుచుకోవాలి, ఇంకా ఎక్కువగా యూజ్ చేయాలి. అంటే ఈ ఆసనము కష్టంగా అయిపోతుంది. ఇలా ఉండి మనం ఆసనం చేసినట్టు అయితే పొట్ట కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. ఈ ఆసనం చేసే ముందు మనము ఏం ప్రిపరేషన్ చేయాలో ముందుగా చూద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి మనము అక్కడి నుంచి సంతులాసనంలో వెళ్దాము. ఈ విధంగా మోకాళ్ళపై వెళ్ళిపోయి మీ మోకాళ్ళని కొద్దిగా వెనకాలకి చేయండి. మోచేతులని ఈ విధంగా తిప్పాలి, ఈ విధంగా పెట్టకూడదు. మోచేతులని ఈ విధంగా తిప్పేసి మనము ఒక కాలుని వెనకాల చేసి దాన్ని ఈ విధంగా మోచే వైపు తీసుకొని రావాలి. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేయాలి, కింద పెట్టండి. ఎడమ కాలుని కూడా ఆ విధంగా చేసి వెనకాలకి తీసుకెళ్దాము. ఈ ఆసనం మనము కొన్నిసార్లు చేద్దాము. ఇలా చేసి వెనకాల చేయడం, ఇలా చేసి తలని సూటిగా చేసి కాళ్ళని వెనకాల చేయడం. ఇలా దగ్గరికి తీసుకొని వచ్చి వీపుని ఒంపి మోచేతులని కొద్దిగా బెండ్ చేసి వీపుని గుండ్రంగా చేసి మోకాల్ని కింద పెట్టేసేయండి. మళ్ళీ ఎడమ కాలుని వెనకాల చేసి ఇలా మోచేతిని మోకాల వైపు చేసి వీపుని గుండ్రంగా చేయాలి. కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి పెట్టండి. మోకాల్ని కింద పెట్టేసేయండి. కొన్నిసార్లు ఈ విధంగా చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. సూర్య నమస్కారంలో సంతులాసన బాగా వస్తూ ఉంటుంది. అవి మనము 2 చేద్దాము. ఇలా పాదాలని ముందుకు తెచ్చేసి పైకి వచ్చేసేయండి. ఊర్ధ్వముఖాసన, పాదహస్తాసన, ఒక కాలు వెనకాలకి ఇంకో కాలు వెనకాలకి, అష్టాంగ, కోబ్రా, అధోముఖ శ్వానాసన. ఎడమ కాలు ముందుకు తెచ్చి పైకి వచ్చేసి నమస్కారంలో వచ్చేసేయండి. రెండోసారి మనం సూర్య నమస్కారం చేసినప్పుడు మనము ఆ ఆసనంలో ఆగిపోదాము. ఊర్ధ్వహస్తాసన, పాదహస్తాసన, ఒక కాలు వెనకాలకి రెండో కాలు వెనకాలకి. ఇక్కడ ఆగండి. ఇక్కడ మనము వేరియేషన్ తెచ్చుకోవడానికి అంటే బోర్ అవ్వకుండా ఒక కాలుని పైకి లేపవచ్చు. ఈ సంతులాసన 2 రకాలుగా ఉంటుంది. చేతులని మీరు భుజాల కింద పెట్టండి. మోచేతులు బెండ్ చేసి పైకి రండి. కాళ్ళ వేళ్ళు కింద ఉన్న బాల్ ఆఫ్ ద ఫీట్ని మ్యాట్ పై పెట్టండి. అంటే ఈ విధంగా మీ పాదాన్ని పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా పాదాలని పెట్టకూడదు. ఈ విధంగా పాదాలను పెట్టినట్టు అయితే మీ యొక్క స్ట్రెచ్ మీకు సంపూర్ణ లాభం కలగదు. మడమలని కాళ్ళ వేళ్ళపై ఈ విధంగా తెచ్చుకోవచ్చు. అయితే సూపర్ ప్లాంక్ అంటే ఇంకా కష్టంగా ఉన్న సంతులాసన ఉంది. అది ఈరోజు చేయకుండా ఇంకో ఎపిసోడ్లో చేద్దాము. ఇప్పటికైతే మీ కాళ్ళ వేళ్ళు
కింద ఉన్న బాల్ ఆఫ్ ద ఫీట్ని మ్యాట్పై గట్టిగా పెట్టి మనము సంతులాసనం చేద్దాము. అంటే ఈ విధంగా కూర్చొని చేతులని ముందుకు తెచ్చి పలకలో రావడం. ఒక కాల్ని పైకి చేసి ఉండండి. ఈ కాలు ఎంత పైకి చేయాలి? ఇంత పైకి చేయాలా? కానీ నడుము పైకి వెళ్ళిపోతుంది. భుజాలని అక్కడే పెట్టి కాలుని మీ నడుము హైట్లో పైకి లేపాలి. కింద పెట్టి అష్టాంగ భుజంగాసన, అధోముఖ శ్వానాసన. అదే మనము రెండో వైపు చేద్దాము. పలకలో వచ్చి కుడికాల్ని పైకి చేయండి. ఈ విధంగా కుడికాల్ని ఫోల్డ్ చేసి పైకి తేయకూడదు. అలా చేయడం వలన మన ఆసనంతో వచ్చే లాభాలు తగ్గిపోతాయి. అలా చేసి లాభమే లేదు. కాలుని నిటారుగా స్ట్రైట్గా పెట్టాలి. కాళ్ళలో ఉన్న అన్ని కండరాలని మనము బిగించి కాలుని పైకి తీసుకొని రావాలి. అంటే ఇలా కాలుని పెట్టి కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అష్టాంగ అధోముఖ శ్వానాసనము ఇలా వెళ్ళవచ్చు. లేదా ముందు వచ్చి కాలుని పైకి చేసి ఇక్కడ ఓ 10 నుంచి 15 కౌంట్ల వరకు ఉండవచ్చు. మోకాలని కింద పెట్టేసి మీరు రెస్ట్ చేసుకోవచ్చు. కాలుని పైకి చేసినప్పుడు తొందరగా లెక్క పెట్టకుండా నెమ్మదిగా మీరు ఆసనంలో ఉండి నెమ్మదిగా కౌంట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసనాన్ని చాలా కష్టంగా చేసి మీ యొక్క పొట్ట కండరాలపై ప్రభావం పడేలాగా చూసుకోవాలి. పలకలో చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. పృష్ఠభాగాన్ని పైకి చేయకూడదు, నడుముని వంపకూడదు. పలక ఇలా ఉండదు, పలక ఇలా ఉంటుంది. నడుము భాగాన్ని పైకి చేయాలి, పృష్ఠభాగాన్ని కిందికి చేయాలి. పృష్ఠభాగాన్ని పైకి చేసి నడుములో వంపు చేస్తూ ఇలా కాలు అనడం వలన మనకు వచ్చే లాభము ఏమీ లేదు. వచ్చేది కేవలము నడుము నొప్పి మాత్రమే. ఇలాంటి సమస్యలని కరెక్ట్ చేసుకుంటూ మీరు ఆసనము బాగా కరెక్ట్గా చేయాలి. అంటే కరెక్ట్ విధానంలో చేయాలి. ఆసనం చేసేటప్పుడు మనకు ఎక్కడ ఎలా ఏమి అనిపిస్తుందో అనేది గమనించాలి. మీరు నేను చెప్పినట్టుగా మీ శరీర అవయవాలపై ఆసనము పని చేయట్లేదు అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నట్టే. అది మనము గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా ప్లాంక్లో వచ్చి కాలుని వెనకాల వైపు కూడా చేసి ఉండవచ్చు. అదేవిధంగా కుడికాల్ని కూడా చేసి కుడికాలు వేళ్ళని కూడా వెనకాల వైపు చేసి కూడా ఉండవచ్చు. వెనకాల చేయడం వలన మనకు అంత లాస్ అనేది ఏమీ ఉండదు. కొద్దిగా కాలు పై ప్రభావం తగ్గిపోతుంది, కానీ అది చేసినా పర్వాలేదు. కానీ కాలుని ఫోల్డ్ చేసి లేదా నడుముని పైకి చేసి మీ యొక్క పృష్ఠభాగాన్ని పైకి కిందికి చేసి ఆసనం అస్సలు చేయకూడదు. ఈ విధంగా పలకలో ఉండాలి. అదే విధంగా చాలామంది భుజాలని వెనకాల తెచ్చి పలక చేస్తుంటారు, అంటే ప్లాంక్ చేస్తుంటారు. ఈ విధంగా ప్లాంక్ తప్పు కాదు, కానీ అంత మంచిది కూడా కాదు. పర్వాలేదు, మీరు ఇనిషియల్ స్టేజెస్ అంటే ముందుగా పలక చేసినప్పుడు ఈ విధంగా చేయడం. కానీ రాను మీరు భుజాలని ఈ విధంగా ముందుకు తీసుకొని రావాలి. పొట్టపై ప్రభావం పడేలాగా చూడాలి. ప్లాంక్ అంటే పలకలో ఆగినప్పుడు మన పొట్ట కండరాలపై చాలా ప్రభావం పడుతుంది, భుజాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. అయితే మోచేతులని బెండ్ చేసి పెట్టడము చాలా ఇంపార్టెంట్. మోచేతులని బెండ్ చేయకుండా మనము ఆసనం చేసినట్టు అయితే కేవలము భుజాలు లేదా ఈ అరిచేతుల దగ్గర పెయిన్ అయ్యి పొట్టపై ప్రభావం పడకుండా ఉండిపోతుంది. మీకు ఇక్కడ పెయిన్ అయిపోయి పొట్టపై ప్రభావం పడట్లేదంటే మీరు మోచేతులని బెండ్ చేయట్లేదన్నమాట. అలా చేయడం వలన మోచేతులలో ఉన్న ఎముకలు రాసుకుపోతాయి. దాని తర్వాత మోచేతులలో నొప్పులు అలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. మోచేతులు బెండ్ చేసి ఆసనం చేయడము చాలా ఇంపార్టెంట్. అలానే శ్వాసని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్లాంక్లో ఉన్నప్పుడు కాలుని పైకి చేసినప్పుడు
ఎన్ని కౌంట్స్ అయితే మీరు పైకి చేస్తారో అక్కడ మన శ్వాస చాలా నెమ్మదిగా ఉండాలి. లేదా బెస్ట్ అంటే అందరికంటే మంచిది ఏంటి, శ్వాసని ఆపి పెట్టడము. ప్రాణాయామం చేస్తూ మీరు ఒక శ్వాసని తీసుకొని 20-30 సెకండ్ల వరకు ఆపి మీరు దాని తర్వాత శ్వాసని వదిలేయగలిగితే ఈ సంతులాసనంలో కూడా కాలుని పైకి చేసి మీరు మీ యొక్క గాలిని లోపల పీల్చుకొని అలానే ఉండి అంత సమయం పాటు ఆపగలుగుతారు. అలా ఆసనం చేస్తే చాలా మంచిది. అలా చేయలేని సమయంలో శ్వాసని నెమ్మదిగా వదిలేస్తూ తీసుకుంటూ కూడా పలకలో ఉండవచ్చు. కానీ రాను రాను అంటే ఎలాగైతే మీరు పలక చేస్తుంటారో ప్లాంక్ చేస్తుంటారో అక్కడ హోల్డ్ చేయడము అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా కరెక్ట్ ఫామ్లో అలైన్మెంట్తో మీరు ఏకపాద సంతులాసనం చేసి దాని యొక్క లాభాలని పొందండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము ఏకపాద సంతులాసనం గురించి తెలుసుకుందాము. సంతులాసనము కష్టంగా ఉండే ఆసనాలలో ఒకటి. ఆ సంతులాసనంలో మనము ఒక కాలుని పైకి లేపి మన 2 భుజాలపై అంటే చేతులపై ఇంకో పాదంపై బ్యాలెన్స్ చేయడము ఇంకా కష్టంగా భావిస్తాము. కానీ ఈ ఏకపాద సంతులాసనం చేయడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏకపాద సంతులాసనం చేయడం వలన మన పొట్ట కండరాలకి చాలా మంచిది. పొట్ట కండరాలు తగ్గుతాయి. భుజాలలో కాళ్ళల్లో దృఢత్వము బలము పెరుగుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము చాలా కేర్ఫుల్గా చేయాలి. అరచేతులని భుజాల కింద పెట్టనట్టయితే భుజాలలో చాలా నొప్పిగా అనిపించవచ్చు. ఈ ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మోకాళ్ళపై వచ్చేసేయండి. మోకాళ్ళపై వచ్చేసి మనము ఒకసారి మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి చేసి శ్వాస వదులుతూ వీపుని గుండ్రంగా చేయాలి. శ్వాస తీసుకుంటూ తలని పైకి చేసి శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయాలి. ఈ విధంగా మీరు వీపుని గుండ్రంగా ఆర్చ్గా చేయండి. దాని తర్వాత మీరు కుడి కాలుని సూటిగా వెనకాలకి చేయాలి. మోచేతులని బెండ్ చేసి కుడి కాలుని పైకి చేసి నెమ్మదిగా మోకాలని తలకి దగ్గరగా తెచ్చి తలని లోపలి వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ వెనకాలకి, శ్వాస వదిలేస్తూ మోకాలని తలకి తగిలించాలి. కొన్నిసార్లు ఈ విధంగా మనము పైకి కిందికి చేద్దాము. ఇలా చేయడం వలన నడుములో, పొట్టలో, వీపులో, కాళ్ళల్లో దృఢత్వం వస్తుంది. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలు కూడా అదే విధంగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ తలని పైకి చేయండి. శ్వాస వదిలేస్తూ తలని మోకాలికి తగిలించాలి. కొన్నిసార్లు ఈ విధంగా చేసిన తర్వాత కుడి ఎడమ 2 మోకాలని పైకి చేయండి. మోకాలని పైకి చేసి ఈ విధంగా సంతులాసనంలో వచ్చేయాలి. సంతులాసనంలో మన భుజాలు అరచేతుల ముందు పై ఉండాలి. ఒకవేళ భుజాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి చేతుల వేళ్ళని దాటించినట్టయితే మనకు చాలా మంచిది. దానితో పొట్ట కండరాలపై చాలా బలం పడుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. కాళ్ళ వేళ్ళపై వచ్చేసి ముందుకి సంతులాసనంలో రావాలి. సంతులాసనం చేసేటప్పుడు ముందు చూద్దాము. నడుముని కొద్దిగా పైకి లేపి పెట్టాలి. మోచేతులని బెండ్ చేసి అరచేతులని వ్యాపించి పెట్టండి. దీని తర్వాత అధోముఖ శ్వానాసనము. కుడి పాదము ఎడమ పాదము 2 పాదాలని ముందుకు తీసుకొని వచ్చి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి.
ఇప్పుడు మనము 2 సూర్య నమస్కారాలు చేద్దాము. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి ఆర్చ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ కిందికి వంగి పాదాలని పట్టుకోండి. 2 చేతులని పాదాల చెరో వైపు పెట్టి ఒకదాని తర్వాత ముందు కుడి కాలుని వెనకాల తీసుకొచ్చి ముందు చూస్తూ ఎడమ పాదాన్ని కూడా వెనకాలకి తీసుకొని రండి. అష్టాంగ ప్రణామం, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. కుడి పాదము చేతుల మధ్యలో తీసుకొని రండి. ఎడమ పాదాన్ని తీసుకొని వచ్చి కాళ్ళని తాకండి. తలని మోకాలకి తాకేలాగా తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ ఆర్చ్ యువర్ బ్యాక్. శ్వాస వదిలేస్తూ పాదాలని పట్టుకొని కిందికి వంగి ఎడమ కాలుని వెనకాల తీసుకెళ్ళండి. కుడి కాలుని కూడా వెనకాల తీసుకొని రావాలి. మోకాలని కింద పెట్టేసి కిందికి వెళ్ళి అష్టాంగ ప్రణామంలో భుజంగాసనంలో పైకి రావాలి. అధోముఖ శ్వానాసనము. ఈ అధోముఖ శ్వానాసనం నుంచి నెమ్మదిగా మనం సూర్య నమస్కారము కంప్లీట్ చేయకుండా సంతులాసనంలో వెళ్దాము. సంతులాసనంలో చేతుల వేళ్ళని దూరంగా చేసి పెట్టండి. నడుముని పైకి చేస్తూ నెమ్మదిగా మీ కుడి పాదాన్ని భూమి కంటే కొన్ని ఇంచుల పైకి తీసుకెళ్ళాలి. ఈ విధంగా కాలుని పైకి తీసుకెళ్ళి కాలుని గాలిలోనే దృఢంగా పెట్టి ముందు వైపు చూడండి. ఎంత సమయం పాటు ఉండగలిగితే అంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. ఇక్కడ ఆసనం చేసేటప్పుడు మన భుజాలను అరిచేతుల పైనే ఉండేలాగా చూడాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనము. అధోముఖ శ్వానాసనంలో కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ సంతులాసనంలో వచ్చి ఏకపాద సంతులాసనంలో ఎడమ పాదాన్ని మ్యాట్ కంటే కొద్దిగా పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళమని మరీ ఎక్కువగా తీసుకెళ్ళకూడదు. భుజాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి నడుముని పైకి లేపుతూ ఆసనంలో ఉండాలి. ఎడమ పాదం తర్వాత ఇమీడియట్గా కుడి పాదాన్ని పైకి లేపవచ్చు. కాలుని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని పైకి లేపవచ్చు. ఈ విధంగా చేయడం వలన పొట్ట కండరాలపై చాలా దృఢంగా బలం పడుతుంది. భుజాలు బాగా టోన్ అవుతాయి. చేతులలో బలం అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ విధంగా చేసిన తర్వాత మోకాలని కింద పెట్టేసి మనము చైల్డ్స్ పోజ్ అంటే బాలాసనంలో వెళ్ళిపోదాము. చైల్డ్స్ పోజ్లో మోకాలు దూరంగా పెట్టి మనము చైల్డ్స్ పోజ్ చేయాలి. కొంత సమయం పాటు ఈ విధంగా చైల్డ్స్ పోజ్లో ఉన్న తర్వాత నెమ్మదిగా మీరు పైకి వచ్చేసి కూర్చోండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద సంతులాసనం. ఈ ఆసనం చేయడం వలన బాడీ బ్యాలెన్సింగ్ బాగా పెరుగుతుంది. భుజాలు బాగా స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే మన పుట్ట కండరాలు బాగా బలపడతాయి. ఇది శరీరానికి మంచి కోర్ ఎక్సర్సైజ్. వీపుపై బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ట్విస్ట్ చేస్తే చాలా మంచిది. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా కుడి ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి మోచేతులని కింద పెట్టేసి ఈ విధంగా సుఖాసనంలో ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాలు అలాగే పుట్టలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, వీక్గా బలహీనంగా ఉన్నవారు ఈ పలక ఆసనం చేయవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. వీక్గా ఉన్నవాళ్ళు పలక అంటే ప్లాంక్ చేయవచ్చా? మీరు ప్లాంక్ కంపల్సరీగా చేయవచ్చు. చేతులు వీక్ ఉన్నా, కాళ్ళు వీక్ ఉన్నా, బలహీనంగా ఉన్నా ఈ ప్లాంక్ చేయడం వలన ఎండ్యూరెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. అంటే మీరు ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతారు. కష్టంగా ఉన్న ఆసనాలని సులభంగా దానంతట అవే అయిపోతాయి. దానికి కోర్ స్ట్రెంగ్త్ లేదా పేషెన్స్ అనేది చాలా అవసరము. ప్రాక్టీస్ చాలా అవసరము. పేషెన్స్ చాలా అవసరము.
అలానే ప్యాషన్ కూడా చాలా అవసరము. ఈ 3 మనకు అంటే నేను చెయ్యాలి అనే పట్టుదల మీలో ఉండాలి, సహన శక్తి మీలో ఉండాలి. ప్రతి నియమం తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 చేస్తూ మీరు బలహీనంగా ఉన్న బలాన్ని పెంచుకొని ఈ పలకలో ఉండగలుగుతారు. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో ఏకపాద సంతులాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ పొట్ట కండరాలను బాగా బలపరచుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.